దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త 14వ అధ్యాయము. ఆ అధ్యాయంలో 15వ వచనం నుంచి మనం ధ్యానించుకోబోతూ ఉన్నాం. అలాగే 12వ వచనం నుంచి కూడా అదే సందర్భానికి సంబంధించి ఆ మాటలు చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు ఒక విందుకు పిలువబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక విందుకు పిలువబడినప్పుడు ఆయన ఆ విందు చేసేటటువంటి వ్యక్తితో పలికిన మాటలు శ్రేష్టమైనవి. ఆ విందుకు పిలువబడ్డాడు. ఎవరైతే విందుకు పిలిచారో ఆ విందు యజమానితో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పుచున్న మాటలు ఏంటంటే, నీ స్నేహితులను విందుకు పిలవద్దు. ఎవరిని పిలవద్దు? స్నేహితులను విందుకు పిలవద్దు. నీ బంధువులను విందుకు పిలవద్దు. నీ పొరుగు వారిని విందుకు పిలవద్దు. కారణం ఏంటంటే, మరలా వారు నిన్ను విందుకు పిలిచారనుకో, నువ్వు చేసినట్లుగా వారు నీకు ప్రతిఫలం చేస్తారు. నువ్వెంత మంచిగా అయితే పెడతావో, నువ్వెంత శ్రేష్టమైన ఆహారాన్ని అయితే ఇస్తావో, అదే శ్రేష్టమైన ఆహారాన్ని ఏం చేస్తారు? వారు మరలా నీకు ఇస్తారు. దానివల్ల నీకు ప్రయోజనం ఏమీ లేదు, కలుగదు అని చెప్పి ఈ ఎందుకు పనికిరానటువంటి వ్యక్తులుగా లోకంలో ఎవరైతే ఉంటారో, భిక్షం అడుగునేటువంటి వారు, గ్రుడ్డివారు, అంగ వైకల్యము కలిగినటువంటి వారు, ఇలాంటి వారిని నువ్వు పిలు. వారికి నువ్వు విందుకు వారిని పిలిచి చక్కగా వారికి విందును వడ్డించు అని చెప్పి శ్రేష్టమైన మాట అక్కడ ఒకటి చూస్తూ ఉంటాం. నీవు ఇలాగూ చేస్తే, ఈ లేఖనంలో స్పష్టంగా రాయబడినటువంటి మాట, నీవు ఇలాగూ చేసిన ఎడల నీతిమంతుల పునరుద్ధానమందు నీకు ప్రత్యుపకారము పొందుదువని చెప్పాను. ఎప్పుడు పొందుతాడంటే ఆయన ఉపకారం? నీతిమంతుల పునరుద్ధానం అప్పుడు ప్రత్యుపకారాన్ని పొందుతాడంట. అంటే నీతిమంతుల పునరుద్ధానం అప్పుడు ప్రత్యుపకారం ఎవరు అనుగ్రహిస్తారు అని అంటే దేవుడు అనుగ్రహిస్తాడు. అంటే మనం చేసిన దానికి ప్రతిఫలము దేవుని యొద్ద నుంచి పొందుకోవాలి అంటే ఎవరిని పిలవకూడదంట విందుకి? మన బంధువులు, స్నేహితులు, మన పొరుగు వారిని పిలిస్తే వారు కూడా పిలుస్తారు. కాబట్టి ఇదొకటి ఉంటుంది. సబ్జెక్ట్ ఇది కాదులే, ముందు వస్తుంది. కొన్ని కొట్లాటలు ఉంటాయి ఈ సందర్భంలోనే. నేను ఎక్కడో కాదు, మా రక్త సంబంధికుల్లోనే చూశా. నేను ఆ రోజుల్లో 1116 పెట్టా. నాకు ఆ 1116 పెట్టారు. ఆ రోజుల్లో 1116 ఎంత, ఈ రోజుల్లో 1116 ఎంత, దానికి తగ్గట్టుగా చేస్తారా, పెడతారా, పెట్టరా అని ఒకరైతే, ఆ రోజుల్లో నేను ఇత్తడి బింది పెట్టా. నాకు ఇత్తడి బిందు తీసుకురాలా, ఏదో 1116 చదివించి వెళ్ళిపోయారు. ఇది పద్ధతేనా? నేను పెట్టింది మరలా తిరిగి నాకు చెల్లించాలి అని మొండికేసుకొని కూర్చున్నది ఇంకొకళ్ళు. సో సహజమే అది. ఎందుకంటే నేను ఆ రోజుల్లో అది చదివించాను, అంత చేశాను కాబట్టి నాకు కూడా, అంటే మనము ప్రతిఫలం అప్పుడే పొందుకుంటాం. కానీ దేవుడు ఎవరికి మేలు చెయ్యి, ఎవరికి ఉపకారం చెయ్యి, ఎవరిని విందుకు పిలిచి విందు భోజనాన్ని వడ్డించు అని చెప్తా ఉన్నారంటే, ఎవరైతే తిరిగి మరలా నీకు అదే రీతిగా నీకు ఇవ్వలేరో,
అదే రీతిగా నిన్ను ట్రీట్ చేయలేరు. ఎవరు చేయలేరు? భిక్షం అడుక్కునేటటువంటి వారు, గురుడ్డివారు, అంగవైకల్యము కలిగినటువంటి వారు, వారిని బిలు. వారు మరలా తిరిగి నీకు పెట్టలేరు కనుక అది శ్రేష్టమైంది. ఎందుకు శ్రేష్టమైందంటే నీవు అలాగున చేస్తే ఈ నీతిమంతుల పునరుద్ధానమందు నీకు ప్రత్యుపకారము జరుగును. గట్టిగా చప్పలు కొట్టాల. అంటే పెట్టే వాళ్ళకే పెడతా ఉంటాం. కొంతమంది పిలవను కూడా బెరవలు తెలుసా, వచ్చి తిని వెళ్తారు కానీ ఏం బెటరు అని కొంతమందిని పిలవటమే ఆపేస్తారు. కానీ వారు పెట్టకపోతే వచ్చే ప్రతిఫలం తెలియట్లా. పెడితే మేలు కలుగుతుందా? వారు మళ్ళీ తిరిగి పెట్టకపోతే మేలు కలుగుతుందా? తిరిగి పెట్టకపోతేనే మేలు. పెట్టేవారికి పెడతాం కాదు, మనకి ఎవరైతే తిరిగి మరలా అదే పని అదే సహాయం చేయలేరో వారికి మనం సహాయం చేయాలి. అప్పుడు నీతిమంతుల పునరుద్ధానమందు దేవుడు మనకు ప్రత్యుపకారము కలుగు చేసేటటువంటి దేవుడుగా ఉన్నాడు. సో ఈ మాటలు చెప్తా ఉన్నాడు ఎవరికి? ఆ యజమానుడికి. ఎవరైతే విందు యజమాని ఉన్నారో ఆ విందు యజమాని యేసుక్రీస్తు ప్రభువారిని పిలిచారు. ఆ పిలిచినప్పుడు ఆయనతో చెప్తా ఉన్నాడు, నాయన ఇలాంటి వాళ్ళని పిలవ మాకు నాయన, మళ్ళీ తిరిగి నీకు మరలా ప్రత్యుపకారం అప్పుడే వాళ్ళు చేస్తారు కనుక నా దగ్గర నుంచి ఏం పొందుకోలేవు. నా దగ్గర నుంచి పొందుకోవాలంటే ఏం చేయాలి? బేదలని పిలువు. ఎవరిని పిలువు? బేదలని పిలువు, పేదవారిని పిలువు, గ్రుడ్డివారిని పిలువు, భిక్షం అడుక్కునే వారిని పిలువు, అంగవైకల్యము కలిగిన వారిని పిలువు. నీతిమంతుల పునరుద్ధాన దినమందు నీవు ప్రత్యుపకారము పొందుదువు అని చెప్తూ ఉన్న సందర్భంలో వాళ్ళతోనే విందులో కూర్చున్న ఒక ఆయన అంటాడు కదా, 15వ వచనంలో అంటాడు కదా, యేసుక్రీస్తు ప్రభువారితో కూడా భోజనం పంక్తిలో కూర్చున్నటువంటి వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడు అని చెప్పాడంట. ఎవరు ధన్యులు అని చెప్తున్నారు? అయ్యా దేవుని రాజ్యములో. ఇక్కడ విందు గురించి మాట్లాడుతూ ఉంటే ఆయన ఎక్కడ విందుకి వెళ్ళిపోయాడు? అయ్యా అని ఎక్కడికో వెళ్ళాడు, ఆకాశానికి వేసాడు నీచిన. వేసాడా లేదా? అక్కడ దేవుని రాజ్యములో ఆ విందులో భోజనం చేసేవాడు ధన్యుడు కదా అని అంటా ఉన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరొక ఉపమానం చెప్తా ఉన్నాడు. సో ఈ డిస్కషన్లో ప్రభు చెప్పినటువంటి ఉపమానం, ఒక ఆయన గొప్ప విందు చేసి పిలిచాడంట, చాలామందిని పిలిచాడు. వాళ్ళల్లో ఒకడు వచ్చి, అయ్యా నన్ను క్షమించండి. ఏమని చెప్తా ఉన్నాడు? నన్ను క్షమించండి, నేను పొలం కొన్నా. ఏం కొన్నాను? పొలము కొన్నా. నేను వెళ్ళి దాన్ని చూసుకోవాలా కనుక నన్ను క్షమించు అని వెళ్ళిపోయాడు ఒకడు. మళ్ళీ రెండో బ్యాచ్ వచ్చింది, అయ్యా నేను 5 జతలు ఎడ్లు కొన్నా. ఎన్ని కొన్నాను? 5 జతలు ఎడ్లు కొన్నా. నేను వెళ్ళి దాన్ని చూసుకోవాలనుక నన్ను క్షమించండి అన్నాడు. మూడో బ్యాచ్ వచ్చింది. వాడు వచ్చి అంటాడు కదా, అయ్యా నేను పెళ్లి చేసుకున్నా. ఏం చేసుకున్నాను? పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు నేను వెళ్ళి నా భార్యను సంతోషపెట్టాలా కనుక నేను విందుకు రాలేను అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ బాగానే ఉంది, వాడికి పొలం ఉంది, వీడికి ఏమైనా ఎడ్లు ఉన్నాయి, వాడికి ఏమైనా పెళ్ళి అయింది. సో ఎవరు వర్షం వారు చెప్తా ఉన్నారు. కానీ దేవుడు వారందరిని పిలిచాడు. పిలిచినప్పుడు అక్కడ స్పష్టంగా ఒక మాట రాయబడి ఉంటుంది, వారు ఏక మనస్సుతో నెపములు చెప్తూ ఉన్నారని రాయబడి ఉంటుంది. ఎంత దరిద్రం అంటే, దరిద్ర పనులు చేసేటప్పుడే యూనిటీ వస్తుంది. ఎప్పుడు యూనిటీ వస్తుంది? అసలు ఏం ఐక్యత కలిగి ఉంటారులే. ఈ వారం రోజులు నేను అలిసిపోయిన దానికోసమే.
ఆ, మామూలుగా ఏదన్నా మంచి పని చేద్దాంరా అంటే ఒక్కడ కలిసిరాడు, కట్ట కట్టుకొని వచ్చారు నా మీదకి. ఏ పనులకి? దరిద్ర పనులకి. నాయన సహకరించండిరా, సహకరించండిరా, ప్రభు పరిచర్య సహకరించండిరా అని అంటే, లేదు మేము కట్ట కట్టుకొని వెళ్తున్నాం అన్నాడు. ఏమన్నాడు? కట్ట కట్టుకొని వెళ్తున్నాం, డిసైడ్ అయినాం. ఎవరెవరు డిసైడ్ అయ్యారంటే అక్కడ వారు ఏక మనసు కలిగి ఉన్నారు. ఏమి సెట్ అవుతుంది, నాకు సెట్ అవుతుంది అనుకోలే నేను ఈ రేంజ్లో సెట్ అవుతుంది అనుకోవాలా. వారిలో ఏమొచ్చిందంట? ఏక మనసు వచ్చిందంట. ఒకళ్ళు కూడా అయ్యి వద్దు దేవుని పని జరుగుతూ ఉంది అని ఒకరు కూడా వ్యతిరేకంగా లేరు. అందరూ దరిద్రపు పనికి ఏక మనసుతో, అక్కడ ఉంటుంది ఏక మనసుతో నెపములు చెప్పసాగిరి అని ఉంటుంది. నెపములు కూడా ఎట్లా చెప్తున్నారంట? ఎంత ఉద్యోగంగా చెప్పుకునే వాళ్ళం ఆ పదం. ఏది? అపోస్తల కాలంలో వారు ఏక మనసుతో మేడగదిలో చేరిరి అని ఎంత గొప్పగా చెప్పుకునే వాళ్ళము. ఏక మనసుతో వారు ప్రార్థించిరి, అప్పుడు పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చింది అని ఎంత వైబ్రేషన్ కలిగి చెప్పుకునే వాళ్ళము. ఇప్పుడు ఆ ఏక మనసు ఎక్కడ దాపరించింది? నెపములు చెప్పుకునే వాళ్ళకి ఏక మనసు వచ్చిందంట. దేవుని బిడ్డలకి దేవుని కార్యాలు చేసేటప్పుడు మరి ఎందుకు రావట్లేదో కొన్నిసార్లు అర్థం కావట్లేదు. కానీ ఈ దేవుని పని ఆటంకం కలిగించటానికి ఏక మనసు కలిగి నెపములు చెప్తా ఉన్నారు. ఆ సందర్భంలో ఒకడేమన్నా నేను పొలం కొనుక్కున్నాను అయినా, ఇంకొకడేమన్నా నేను ఎడ్లు కొనుక్కున్నాను అయినా, ఇంకొకడేమన్నా నేను పెళ్లి చేసుకున్నానైనా క్రొత్తగా అని చెప్తా ఉన్నారు. ఇది చదువుతూ ఉన్నప్పుడు నాకు అనిపించినటువంటి సందర్భం ఏంటంటే, దేవుడు మేలు చేశాడు. పొలం ఇస్తే మేలు చేసినట్ట, కీడు చేసినట్ట? మేలే కదా, అవునా కదా? పొలం ఇస్తే మేలు చేశాడు. రెండవది ఎడ్లు ఇచ్చాడు. చాలామంది నిలబడి చెప్తారు, 31వ తారీఖున నిలబడి ఈ సంవత్సరం నాకు అక్కడ అరెకరం కొన్నాను, ఇక్కడ ఎకరం కొన్నాను, అక్కడ అది ఆటంకంగా ఉండేది, నడవటానికి కూడా వీల్లేదు, ప్రార్థన చేశాను, దేవుణ్ణి అడిగాను, దేవుడు ఇచ్చాడు, దేవునికి స్తోత్రం అనేవాళ్ళు లేకపోలేదా? దేవుడు ఇచ్చాడు అని చప్పట్లు కొట్టేవాళ్ళు లేరా? ఉన్నారు. దేవుడు నాకు చాలా గొర్రెలు ఇచ్చాడు, దేవుడు నాకు పశువులు ఇచ్చాడు, సమృద్ధి చాలా మంచిగా దేవుడు నన్ను హెచ్చించాడు అని చెప్పేవారు లేరా? ఉన్నారు. అయ్యో అసలు పెళ్ళే కాదనుకున్నా, నా జీవితానికి ఏమనుకున్నాను? నా జీవితానికి పెళ్ళే కాదనుకున్నా, కానీ పెళ్ళయింది, దేవునికి స్తోత్రం అని చెప్పేవారు లేరా? సో ఈ 3 విషయాలు దేవుడు చేశాడు, దేవుడు ఇచ్చాడు. దేవుడు ఏమి ఇచ్చాడు? భూమి ఇచ్చాడు. దేవుడు ఏమి ఇచ్చాడు? ఎడ్లు ఇచ్చాడు. దేవుడు ఏం చేశాడు? వివాహం చేశాడు. సో దేవుడు చేశాడు, వినాలి. దేవుడు ఇచ్చాడు, దేవుడు చేశాడు. ఏదైతే దేవుడు ఇచ్చాడో, ఏదైతే దేవుడు చేశాడో అదే దేవుని యొద్దకు రావటానికి దానినే ఒక బూచిగా చూపెడతా ఉన్నారు. నువ్వు నాకు ఇచ్చావయ్యా కనుక దాన్ని చూసుకోవాలి కనుక నేను రాలేను. నువ్వు నాకు ఇచ్చావయ్యా ఎడ్లు, వాటిని నేను చూసుకోవాలి కనుక నేను రాలేను. నువ్వు నాకు పెళ్లి చేసావయ్యా కనుక నేను అక్కడ ఉండాలి. ఎవరో ఎత్తుకుపోతున్నట్టుగా. ఇద్దరు కలిసి రావచ్చా రాకూడదా? పెళ్ళైతే రాకూడదని ఉందా? భర్త ఒక్కడే కదా, భార్య కూడా రావచ్చు. భార్య భర్తలు కలిసి వచ్చి చక్కగా దేవుని సన్నిధిలో గడిపి వెళ్ళొచ్చు. నాకు ఇచ్చావయ్యా, నేను రాలేను, నేను ఆమెను సంతోష పెట్టాలి అని స్పష్టంగా చెప్తా ఉన్నాడు ఆయన. అంటే చదువుతూ ఉన్నప్పుడు అనిపించింది ఏంటంటే, దేవుడు ఇచ్చి పొరపాటు చేస్తున్నాడా అనిపిస్తూ ఉండేది. ఇప్పుడు ఆయన ఇయ్యకపోతే బాగానే ఉంటుంది కదా. చాలామంది కొత్త పిచ్చోడు పొద్దురగడు అన్నట్టుగా
ఉద్యోగం లేదండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. పాస్టర్ గారు ఎంపడు పడేవాడు లేకపోలేదు. ఉద్యోగం వచ్చిన తర్వాత మరలా కనబడితే అప్పుడు అడుగు. కనపడరు, మరలా ఎప్పుడో వస్తాడు. మనం అనుకుంటాం, ఆహా సహోదరుడు ఎట్టకేలకు వచ్చాడు అనుకుంటాం. పాస్టర్ గారండి మీతో మాట్లాడాలని అంటాడు. దేవునికి స్తోత్రం, మాట్లాడేదాకా వచ్చాడా అని అంటే అప్పుడు స్టార్ట్ చేస్తాడు. పాస్టర్ గారండి ఉద్యోగం పోయిందండి, ప్లీజ్ ప్రార్థన చేయరా. మళ్ళీ ఏడ్చి 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 తర్వాత కనికరించి దేవుడు ఏదో ఉద్యోగం ఇస్తే మళ్ళీ కనపడ్డాడు. సో కొన్నిసార్లు దేవుడు ఇస్తూ ఉంటాడు, దేవుడు చేస్తూ ఉంటాడు కార్యాలు. అవి నెపములుగా చెప్పి ఆయన యొద్దకు రాకుండా ఆగిపోతూ ఉన్నారు. రెండో వర్షన్, అది ఒక వర్షను. రెండో వర్షన్, ఈ దేవుడు ఇచ్చాడు, వాటికి ఆటంకం అయిపోయింది. రెండో వర్షన్ ఏంటంటే దేవుడు ఇచ్చిన దాన్ని గొప్పగా చెప్పుకుంటారు. దేవుడు నాకు బండి ఇచ్చాడు, దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చాడు, దేవుడు నాకు ఇల్లు ఇచ్చాడు, దేవుడు నాకు కారు ఇచ్చాడు, దేవుడు నాకు సంథింగ్ 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 ఇచ్చాడు 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 ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని కూర్చుంటారు. దానిలో ఏముంది? ఇచ్చాడు 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 అని ఉంది. కృతజ్ఞత కనపడుతూ ఉంటుంది కదా. అసలు విషయం ఏంటంటే దేవుడు ఇచ్చిన దాన్నే చెప్తాడు, కానీ దేవుణ్ణి చెప్పడం. దేవుడు ఇచ్చిన దాన్నే తలుచుకుంటా ఉంటాడు, తలుచుకుంటా ఉంటాడు, తలుచుకుంటా ఉంటాడు, తలుచుకుంటా ఉంటాడు. అంటే దాని అర్థం ఏంది? దాన్ని ఆరాధిస్తూ ఉన్నాడని. మా గ్రహించే చెవులు గలవాడు వినుగాక. దేవుడు ఇచ్చాడు 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 ఇచ్చాడని ఆ ఇచ్చిన దాన్నే పలుకుతూ ఉంటే దాని అర్థం ఏంది? దాన్ని ఆరాధిస్తూ ఉన్నాడు. అంటే ఆరాధన ఎట్లాగైపోయింది? ఇచ్చినటువంటి దానిని బట్టి ఇచ్చిన దాన్నే ఆరాధిస్తూ ఉన్నారు, కానీ ఇచ్చిన ఆయన్ని ఆరాధించట్లా. ఇచ్చిన వస్తువులను ఆరాధిస్తూ ఉన్నారు, ఇచ్చిన పొలమును ఆరాధిస్తూ ఉన్నారు, ఇచ్చిన ఎడ్లను ఆరాధిస్తూ ఉన్నారు, ఇచ్చిన భార్యను ఆరాధిస్తూ ఉన్నారు, ఇచ్చిన బిడ్డలను ఆరాధిస్తూ ఉన్నారు, ఇచ్చిన భర్తను ఆరాధిస్తూ ఉన్నారు, ఇచ్చిన భార్యను ఆరాధిస్తూ ఉన్నారు, కానీ ఆ ఇచ్చిన అతనునే ఆరాధించట్లా. ఒక ఆయన నేను వెళ్ళిన ఎంత 20 సంవత్సరాల క్రితం ఆయన నాకు పరిచయం. ఆయన పేరు యేసు. ఏం పేరు ఆయన పేరు? యేసు. ప్రార్థనకు ఆసక్తిగా వచ్చేవాడు. 3 సంవత్సరాల క్రిందట ఇక 6 రోజుల మనిషి రేపో మాపో చచ్చిపోతాడు అనుకునే స్థితిలోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ నిన్న కలిశాడు. నిన్న కలిసి నేను వెళ్తా ఉంటే కాదు 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 రండి రండి పాస్టర్ గారు, రండి పాస్టర్ గారు, నాయన నేను మళ్ళీ నైట్ ప్రార్థన ఉంది, ప్రార్థనకి వెళ్ళాలి అని అంటే కాదు 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 అని బలంతాన చేయి పట్టుకొని ఇంట్లో తీసుకెళ్ళి, ఓయ్ పాస్టర్ గారు వచ్చారు అని ఆయన భార్యను కూడా పిలిచి, సార్ ఇక నా కొడుకు, సార్ ఇదిగో ఇంకొక కొడుకు, నాయన నన్ను పిలుచుకొచ్చింది ఇంటికేనా అన్న. నీ కొడుకులైతే నేనన్నా నువ్వు కూడా ఒకళ్ళ కొడుకువే కదా అన్న. అవునండి అన్నాడు. మరి నీ తల్లిదండ్రులు నువ్వు చూసావా అన్న? సరిగా చూసావా అన్న? లేదండి అన్న. ఇప్పుడు మరి నీ కొడుకులు నిన్ను సరిగా చూస్తారంటావా అన్న? డౌటే అండి అన్నాడు. ఏదో ఒక క్షణం ఆలోచించి డౌటేనండి అన్నాడు. సో మరి ఇప్పుడు వాళ్ళ గురించి నువ్వు నాకు చెప్తే, వాళ్ళని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నీకు నాకు ప్రయోజనం ఏంది నాయనా అన్న? దేవుడు ఇచ్చిన దాన్ని జ్ఞాపకం చేసుకుంటావు, కానీ దేవుడిని జ్ఞాపకం చేసుకోవేంది నాయనా అన్న. యేసన్న గారు ఒక మాట చెప్పారు ఏదో సందర్భంలో విన్నా. ఒక ఆయన యేసన్న గారిని పిలుస్తూ ఉన్నాడంట. యేసన్న గారు నా ఇంటికి రావాలండి మీరు అన్నాడంట. మళ్ళీ కనపడి యేసన్న గారు నా ఇంటికి రావాలండి మీరు అన్నాడంట. ఒరే ఏందిరా నీ రబాబు ఏందిరా అని అంటే, మీరు రావాలే, దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని చూడాలి అన్నాడంట.
ఏమన్నాడు? మీరు రావాలి, దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని చూడాలి అనంటే ఈయన దేవుడు ఎంత పెద్ద ఆశీర్వాదం ఇచ్చాడో అని అటు పక్కన వెళ్తా ఈయన దాఖలు బలవంతం చేస్తున్నాడు. ఒకసారి వెళ్ళొద్దాం, ఎప్పుడన్నా ఏదైనా సందర్భం మనం కూడా వాక్యంలో పంచుకోవచ్చు, దేవుడు ఇట్లా చేస్తాడని అని వెళ్ళిపోయాడు. ఆయన నోటి నుంచి పలికిన మాట ఏదో పందులు ఇల్లు లాగా ఉందంట. ఇల్లు పందులు దొడ్డి ఉంటుంది కదా, పందులు దొడ్డిలాగా ఉంది. దానిలోకి ఒంగోని వెళ్ళాల. ఇంట్లోకి వెళ్ళేటప్పుడు అక్కడొక గిన్నె, అక్కడొక గిన్నె, ఇక్కడొక గిన్నె, అక్కడ బేసిను ఈ పెట్టి ఉన్నాయి. దేనికంటే వర్షం పడేటప్పుడు డైరెక్ట్గా దానిలో పడతాయి. సర్లే అనంటే కుర్చీ ఒకటి వేసాడు, దానికి డబరా పెట్టాడు. 3 కాళ్ళు ఉన్నాయి, ఇంకో మూలన డబరా పెట్టాడంట. ఏసన్న గారు, ఇప్పుడు నీకు దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని చూపెట్టబోతున్నా అన్నాడంట. నువ్వు చూడాలి, ఇప్పుడు నేను చూపిస్తున్నాను అని చెప్పి రే రండ్రా అని అన్నాడంట. వరుస పెట్టుకొని 7 వచ్చారంట. ఒకటి తర్వాత ఒకడు, ఒకటి తర్వాత ఒకడు, ఒకటి తర్వాత ఒకడు, ఒకటి తర్వాత ఒకడు, 7 వచ్చి లైన్లో నిలబడ్డారంట. ఎగ్జాక్ట్లీ ఆయన చెప్పిన మాటలే చెప్తా ఉన్నా. ఒక్కొక్కడికి రాయి ఉందంట. ఇంకా అంతకు మించి బట్టలు కూడా లేవు. అందరిని నిలబెట్టి ఏసన్న గారా, దేవుడిచ్చిన ఆశీర్వాదం అండి అన్నాడంట. ఏం చెప్పాలో అర్థం కాక ఆయన అన్నమాట, ఒరి దరిద్రుడా, ఈ దరిద్రాన్ని చూడటానికంటరా అప్పుడు నుంచి నన్ను శోధకులాగా శోధిస్తా ఉన్నావు. ఒరే ఏందిరా, పంది కూడా కంటదరా, ఏందిరా ఈ దరిద్రం, ఇల్లు సరిగా కట్టుకోవచ్చు కదరా, 7 కానీ కంటే 2 కానీ కొంచెం మంచి బట్టలు కట్టవచ్చు అంటారా వాళ్ళకి. ఒరే ఆశీర్వాదం అంటే ఇది కాదురా, ఆత్మానుసారమైందే ఆశీర్వాదం. ఈరోజు ఆయుష్ ముగించబడితే వెళ్ళిపోతాం, ఇక్కడుండేది దీవెన, ఆత్మానుసారమైంది ఆశీర్వాదం, అదిరా ఆశీర్వాదం అంటే అని లేచి వచ్చి వెళ్ళిపోయాడు ఆయన. ఈ భూ సంబంధమైనటువంటి ఈవులు దేవుడు అనుగ్రహిస్తే ఇదే ఆశీర్వాదం అని చెప్పి ఆ దేవుడిచ్చిన దాన్నే ఆరాధించుకుంటూ బ్రతుకుతున్నారు, కానీ ఇచ్చినటువంటి దేవుణ్ణి ఆరాధించడం మానేశారు. రండి నాయనా విందుకి అంటా ఉంటే ఎవరో రావట్లా. ఎక్కడికి వెళ్తున్నారు? దేవుణ్ణి వదిలిపెట్టి, ఇచ్చిన ఆయన్ని వదిలిపెట్టి, ఏమైతే ఇచ్చాడో దాని వెంట పరిగెత్తుకుంటూ ఉన్నారు. వాక్యం సెలవిస్తూ ఉంది, కిందున్న వాటిని కాదు పైనున్న వాటిని వెదకండి అని చెప్తా ఉంది వాక్యం. దేని వెదకాలి? క్రిందున్న వాటిని కాదు. ఈ మాట తీసుకొని బంగారం ఒక ఆయన చాలా భోగేశాడంట. ఇంట్లో నడిచేటప్పుడు కొన్ని పెద్ద మాల్స్లో ఉంటాయి కదా, మధ్యలో ఒక దారిలాగా, అట్లాగా ఒక బంగారపు మ్యాట్ ఒకటి వేసాడంట. ఒరే ఏందిరా బంగారపు మ్యాట్ వేసావనంటే, ఇదిగో నేను చేసింది పరలోకంలో ఉన్నట్టుగా నేను ఇక్కడ చేస్తున్నా అన్నాడంట. దేవుడు పైన వాటిని వెతకమన్నాడు కదా, పైన ఏముంది? బంగారు వీధులు అని అన్నాడంట. ఎట్టకు తయారయ్యారంటే ఆ బంగారం పైన ఆ బంగారం కంటే ఇంకా ఉన్నతమైనటువంటి వెలుగైనటువంటి దేవుని వైపు చూట్ల అక్కడ కూడా తినేసి వస్తున్నాడు. అక్కడ కూడా బంగారపు వీధులు ఉన్నాయి, అక్కడ అనుభవించేదే నేను ఇక్కడ అనుభవించాలని మ్యాట్ వేసాను అన్నాడు ఆయన. 2024
భూ సంబంధమైనటువంటి వాటిని, అనగా దేవుడిచ్చినటువంటి వాటిని లక్ష్య పెట్టక ఇచ్చే వాని వైపు లక్ష్య పెడితే మనకు ఉన్నదానికంటే 100, 1000 100 1000 అధికముగా ఇవ్వగలిగిన దేవుడు. దీన్ని చూసి మురిసిపోతా ఉన్నాం. కొద్దిపాటి ఆశీర్వాదం, కొద్దిపాటి మేలులు చూసే అదే గొప్పది అనుకుంటా ఉన్నాం. దానికంటే 1000 అధికముగా ఇవ్వగలిగిన దేవుడు. అడుగు వాటికంటేనో ఊహించు వాటికంటేనో అత్యధికముగా అనుగ్రహించగలిగినటువంటి దేవుని వైపు చూడాలి. ఇచ్చిన వాటి వైపు కాదు, ఇచ్చే వాని వైపు చూస్తే ఎదుగుతూ ఉంటాం, ఇంకనూ ఎదుగుతూనే ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 2024లో భూ సంబంధమైనటువంటి వాటి వైపు లక్ష్యం ఉంచకుండా దేని వైపు లక్ష్యం ఉంచాలా? దేవుని వైపు, పైనున్న వాటి వైపు మనం లక్ష్యం ఉంచగలిగితే 2024లో నీవు ఆశీర్వదించబడినటువంటి వ్యక్తివి అని చెప్పటంలో సందేహమే లేదు. అట్టి ధన్యత దేవుడు అనుగ్రహించి ఆశీర్వాదకరంగా మనలను ఈ సంవత్సరం ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు ఇంకా అనేకమైనటువంటి నూతన సంవత్సరములతో మనలను దర్శించి నడిపించి ఆయన రాజ్యానికి ఆయత్తపరచునట్లుగా పరిశుద్ధాత్మ సన్నిధి యేసయ్య నామం పేరిట మనందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా గట్టిగా. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు, ప్రేమ కనికరము కలిగిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నా. మీరు మమ్మను పిలిచినప్పుడు మీ యొద్దకు రాలేకపోవటానికి మీరిచ్చిన ఈవులు ఆటంకమైతే యేసయ్య మీ నామం పేరిట అవి నా యొద్ద నుంచి దూరమగునుగాక. నేను మీతో, మీరు నాలో, నేను మీతో నిత్యము యుగయుగాలు యేసయ్య ఉండునుగాక. చాలామంది గతించిపోయారు నాయనా. వారికంటే మేము శ్రేష్ఠులము కాదు, కానీ నీ ఉచితమైన కృప చూపించి ప్రేమిస్తూ, పోషిస్తూ, ఆదరిస్తూ, క్షమిస్తూ, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి నడిపిస్తూ ఉన్నందుకు నీ పరిశుద్ధ నామానికి స్తోత్రములు కలుగునుగాక. దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఈ 2024లో కూడా నీ చిత్తమైతే పేదలకు మేలు చేసేవారముగా, మాకు ఎవరైతే తిరిగి సహాయము చేయరో వారికి మేము మేలు చేయనట్లుగా ఏక మనసుతో ఈ కొద్ది మంది అయినటువంటి మేము పేదవారికి సువార్తను ప్రకటించే వారముగా, మాకు తిరిగి మేలు చేయలేనటువంటి వారికి మేలు చేసేటటువంటి రీతిగా దేవా మా చిన్న మంది అయినటువంటి మమ్ములను మీరు వాడుకొనమని వేడుకుంటూ ఉన్నా. ఇప్పటికేనైనా చిన్న పాత్రలుగా మమ్మల్ని వాడుకుంటూ ఉన్నారు. శిష్యులను తయారు చేసే విషయంలో, సంఘాలను కట్టే విషయంలో, చర్చి నిర్మాణాలు చేసే విషయంలో మమ్మలను నాయన చిన్న పాత్రలుగా వాడుకుంటున్నందుకు మీ పరిశుద్ధ నామానికి యేసయ్యా మీకు స్తోత్రము కలుగునుగాక. మీకు మాత్రమే స్తోత్రము కలుగునుగాక. మమ్మల్ని మేముగా మీకు సమర్పించుకుంటూ మీరు ఇచ్చిన వాటిని గురించి మేము జ్ఞాపకం చేసుకోకుండా సమస్తం గ్రహించగలిగినటువంటి నీ వైపే మా కన్నులు ఎత్తి నిన్ను మాత్రమే చూచుచు, నిన్ను స్తుతిస్తూ, నీ రాజ్యానికి సిద్ధపడుతూ మీ రాజ్యములో పాలు పొందేటటువంటి వారముగా మలచమని వేడుకుంటూ ఉన్నా. సహాయము చేయమని యేసయ్య పరిశుద్ధ నామం పేరిట స్తుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్.